యథా దీపో నివాతస్థః నింగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. చిత్తాన్ని ఆత్మయందు స్థిరంగా ఉంచి ధ్యానం చేస్తున్న యోగి యొక్క మనస్సు ఎలా ఉంటుంది అంటే, ఎక్కువగా గాలి లేని చోట పెట్టిన దీపం ఏ ప్రకారంగా నిశ్చలంగా వెలుగుతూ ప్రకాశిస్తూ ఉంటుందో అలాగే యోగి చిత్తం కూడా ఎటువంటి వికారాలు లేకుండా ప్రాపంచిక విషయాల వెంట పరిగెత్తకుండా నిశ్చలంగా నిర్మలంగా ఉంటుంది. దీప కళిక గాలి ఉన్నప్పుడు వేగంగా అటు ఇటు ఊగుతుంది, గాలి ఎక్కువగా ఉన్నప్పుడు ఆరిపోతుంది. అలాగే కోరికలు ఎక్కువగా ఉన్న మనసు మన స్వాధీనంలో ఉండదు, అటు ఇటు ఊగుతుంటుంది. ప్రాపంచిక విషయాల వెంట కోరికల వెంట పరిగెడుతుంది, వాటి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ మనసే ఆత్మయందు స్థిరంగా ఉంచినప్పుడు గాలి లేని చోటు ఉన్న దీపం మాదిరి నిశ్చలంగా ఉంటుంది. కాబట్టి ముందు మనస్సుని మన స్వాధీనంలో ఉంచుకొని బయట నుండి విషయాలు లోనికి రానివ్వకుండా ఇంద్రియాలని అదుపులో పెట్టుకోవాలి. మనసుకి ఉన్న అన్ని ద్వారాలను మూసివేయాలి.